ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వతీయే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆనందంగా సాగుతూ ఉంది వల్లీదేవి కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రయాణము ఏ విధంగా భిల్లపురానికి వెళ్ళాడు. పోయిన భాగంలో వల్లి కోసం భిల్లపురానికి బయలుదేరినటువంటి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరికీ కుమారస్వామియే కాబట్టి ఆయన వల్లి బంధంలో ఏ విధంగా పడనున్నాడు, అదేనండి వివాహ బంధంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది కథ అనేటటువంటిది కొనసాగింపుగా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. అక్కడ వల్లి కూడా తన చెలికత్తెళ్లతోటి ఉద్యానవనాల్లో ఆడుకుంటూ పాడుకుంటూ కుమారస్వామి వైపు నుంచి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన గురించి ఎంత ఆలోచించొద్దన్నా అదే పనిగా మరి శివానుగ్రహము ఒక జంటను కలపాలంటే ఎవరు మాత్రము దాన్ని అడ్డుకోగలరు? ఎవరికి సాధ్యమవుతుంది? ఆ తలపుల నుంచి తప్పించుకోవడము మన్మథ తాపం అంటే అదేనేమో. ప్రయత్నం చేస్తూ ఉంది ఆయన తలుపుల నుంచి బయటపడడానికి. ఈ సమయంలోనే చెలికత్తలంతా వల్లి కళ్ళకు గంతలు కట్టి తమను పట్టుకోమంటూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఉద్యానవనంలో కవ్విస్తూ ఉన్నారు. ఆమెకు అందకుండా అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది వల్లీదేవి. దారి కనిపించడం లేదు. కళ్ళకు గంతలు కట్టిన కారణంగా దారి కనిపించడం లేదు. ఎవరో ఏమిటో తెలియడం లేదు. కేవలము అందెల చప్పుడుతోటే గమనించాలి. కాబట్టి అడుగుల శబ్దాన్ని బట్టి ఆ వైపుగా వెళుతుంది. అందెల శబ్దానికి అడుగుల శబ్దాన్ని బట్టి ఆయా శబ్దాన్ని బట్టి తాను ఆ వైపుకు వెడుతోంది. కానీ అక్కడ ఆశాభంగమే అవుతుంది, ఎదురవుతుంది. అలా ఆ వెతుకులాట మంచి రసపట్టులో ఉండగా, మంచి ఆట ఆడుతూ ఉండగా చిక్కావే చేతికి అంటూ చెలికత్తెలు అనుకుంటూ ఎక్కడికి పోతావు అంటూ గట్టిగా పట్టుకుందట వల్లీదేవి. ఇంతకీ ఎవరినా పట్టుకుంది ఆ చెయ్యి అని చూస్తే అలా ఎంత గట్టిగా పట్టుకుందో అంత వేగంతో విసురుతో ఒక్క నెట్టు నెట్టింది. కెవ్వుమని అరుస్తూ స్నేహితురాల్ని గట్టిగా చేతులతో బంధించిన వల్లి అందుకు భిన్నమైనటువంటి శరీర స్పర్శ తగలడంతో, పురుష స్పర్శ తగలడంతో ఒక్కసారితో ఆశ్చర్యపడి ఉలిక్కిపడి విసురుగానే కళ్ళకు కంటిన గంటలను విప్పేసుకుంది. వల్లి అరుపునకు స్నేహితులంతా కూడా అక్కడకు వచ్చేశారు. తీరా చూస్తే అక్కడ ఉన్నది చెలికత్తెలు కాదు, స్నేహితులు కాదు. అక్కడున్నది శతకోటి సూర్య ప్రభా సమానమైన మన్మథాకారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా అందగాడు. మన్మథాకారకుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన చూస్తే నిశ్రేష్ఠులై నుంచుని వల్లి కుమారి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. చూస్తే చాలా అందగాడు కుమారస్వామి. ఇది చెలికత్తలకు అక్కడ కనిపించినటువంటి దృశ్యము. వల్లి అంటూ చెల్లులు ఈమెను బాహ్యలోకానికి తీసుకుని రావటానికి ఎంతగా ప్రయత్నం చేశారో దాంతో ఉలికిపడి చెల్లుల్ని చూస్తూ మరోవైపు కుమారస్వామిని చూస్తుంది వల్లీదేవి. కుమారస్వామి అయితే వల్లిని చూసి ఆమె అందాన్ని కనుల దోసిళ్లతోటి తాగేస్తున్నాడు. అంతగా నచ్చిందట వల్లీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కుమారస్వామికి. ఇద్దరు ఒకటే. ఈలోగా చెలికత్తెలతో చతురిక అను ఆమె స్వామి మీ చెలికత్తెలలో చతురిక అనేటటువంటి ఒక చతురిక ఇలా అంటుందంట కుమారస్వామిని. ఆమె స్వామి మీరెవరో మాకు తెలియదు, దేవతా పురుషుల్లా ఉన్నారు, చూస్తే దైవదత్తమైనటువంటి పురుషుల్లా ఉన్నారు, మీలో మంచి తేజస్సు, దైవ తేజస్సు మరి దేవతా లక్షణాలు ఉన్నటువంటి పురుషుల్లా ఉన్నారు. ఇది మా రాణి నివాసము, మా రాణి ఉద్యానవనము. ఇందులో పురుషులకు అనుమతి లేదని మీకు తెలియనట్లుగా ఉంది. ఇందులో పురుషుల రాక నిషిద్ధం, అంటే పురుషులు ఇక్కడికి ప్రవేశించటానికి లేదు. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని రాజభటులుగానే చూస్తే తప్పకుండా బంధిస్తారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దయ ఉంచి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళండి అంటూ నెమ్మదిగా చెప్తుంది చతురిక అనేటటువంటి ఒక చెలికత్తె. వల్లిని చూస్తున్నటువంటి స్వామికి ఆ మాటలేమీ కూడా వినిపించవు. అసలే మైకము, ప్రేమ, మన్మథ తాపంతో వేగిపోతున్న ఇతనికి చెలికత్త మాటలేమి వినిపించడం లేదు. శ్రీవల్లిని పోలినటువంటి సుందరాంగులు ఈ విశ్వంలోనే లేరని నారదుడు చెప్పినటువంటి మాట అక్షరాల నిజం. వల్లీదేవి ఎంత అందమైనది, అలాగే మంచిది కూడా అని అక్షరాల ఆ మాట సత్యమని తలబోసుకున్నాడు మదిలో. నారదుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని మళ్ళీ
ఆమె మరికొంచెము గట్టిగా ఇలా అంటుందట, దేవరా స్వామి, ఇక మా రాచబిడ్డకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాము, వెతుకుతూ ఉన్నారు మా రాజు అయినటువంటి బిల్లపురానికి చెందినటువంటి పులింద రాజులు. ఇక ఇటువంటి స్థితిలో పరాయి పురుషుడైన మిమ్మల్ని ఇలా చూడటము ఎవరికి మాత్రం శ్రేయస్కరము, మరి అలా చేయడం మంచిది కాదు, మిమ్మల్ని బంధిస్తారు, తప్పకుండా వెంటనే ఇక్కడి నుంచి నిష్క్రమించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మరోలా భావించకండి, వెంటనే మీరు ఇక్కడి నుంచి తొలగిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని కాస్త పరుషంగానే చెప్తుంది చతురిక అనేటటువంటి చెలికత్తె. అయినా ఉలకడు పలకడు కుమారస్వామి. అసలే పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి కుమారస్వామికి ఈ మాటలు వినిపించడం లేదు. కేవలం వల్లి అందచందాలు, ఆమె గుణగణాలు, ఆమె తలపులు, ఆమె కంటి చూపే కనిపిస్తూ ఉంది. ఇదేనేమో మన్మథ తాపం అంటే. ఇప్పటికే నారద మునీంద్రులు వచ్చి మా అమ్మాయి గారి మనసు పాడు చేశారు, ఇప్పుడు మీరిలా వచ్చి ఇంకాస్త ఆమెను బాధిస్తున్నారు మాటలతోటి చేష్టలతోటి, ఇది మీ వంటి వారికి భావ్యం కాదు అంటూ దగ్గరగా వచ్చి గద్దించింది చతురిక అనేటటువంటి ఒక చెలికత. ఇప్పటి వరకు త్రిలోక సంచారి ఎవరో శివుని పుత్రుడట, చాలా వీరాధి వీరుడట, ఆయన అందచందాలను చెప్పి ఆమె మనస్సును పాడు చేశారు. అప్పటి నుంచి మన్మథ తాపంతో వేగిపోతున్నటువంటి ఈ సమయంలో మీరొచ్చి మరింత బాధ పెట్టకండి ఆమెని, మరి మీ వంటి వారికి ఇది భావ్యం కాదు అంటూ దగ్గరగా వచ్చి గద్దించింది చతురిక అనేటటువంటి చెలికత్త. దాంతో కుమారస్వామి గట్టిగా నవ్వుతూ, మీ రాచబిడ్డ నాకు తెలియనిదేమి కాదు, ఆమెకు నేను తెలియని వాణ్ణేం కాదు, నీవు అనవసరంగా కంగారు పడకు, మేమిద్దరం ఎక్కడో ఒకరినొకరము చూసుకునే ఉన్నాము, ఇప్పుడైనా ఆమె మనసారా తలుచుకుంది కాబట్టే మరి ఇక్కడకు రాగలిగాను. అంతకు ముందు నారద మునీంద్రులు చెప్పింది ఎవరి గురించో కాదు, ఆయన వర్ణించింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే. నేనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, సాక్షాత్తు ఆ పరమశివుని, పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుణ్ణి నేను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అని చెప్పి నారద మహర్షి వర్ణించినటువంటి కుమారస్వామిని నేనే అని చెల్లికత్తలకు తెలియజేస్తూ ఉంటాడు చతురిక అనేటటువంటి చెలికత్తలకు. అలాగే మిగతా చెలికత్తలందరికీ కూడా ఇది సాక్షాత్తుము శివ నిర్ణయము, శివుని ఆజ్ఞ మేరకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మన్మథ తాపము, ప్రేమ ఇదంతా శివుడు పెట్టింది కదా, ఇది కేవలము దైవ నిర్ణయం తప్ప మరొకటిగా పరిగణించడానికి లేదు, మరొకటిగా భావించడానికి లేదు, దీన్ని అగౌరవపరచడానికి ఎంత మాత్రం లేదు. వెళ్ళి మీ రాజదంపతుల్ని తీసుకునిరా, వారి తల్లిదండ్రులైనటువంటి వల్లి కుమారి తల్లిదండ్రులను వెంటనే పిలుచుకునిరా, నేను సమస్య పరిష్కారం అవుతుంది అంటూ చతురికను పంపించాడు కుమారస్వామి. ఇదంతా కూడా వల్లి బంధంలో ఇక ఎటు విడలేని బంధం కాబట్టి ఇక వెంటనే నారదుని ముందస్తు మరి మాటలు చెప్పే ఉంచాడు కాబట్టి బిల్లపురంలో రాజదంపతుల ఎటువంటి ఆటంకం ఉండదు కాబట్టి దేవసేన కూడా ఎటువంటి ఆటంకం చెప్పలేదు, శివపార్వతులు ఎటు చెప్పరు కాబట్టి ఇక అలాగే మరి పులింద దంపతులకు కూడా, రాజదంపతులకు కూడా మరి ముందుగానే నారద మహర్షి ఈ జంటను కలపడం కోసం ఎక్కడికక్కడ ఎవరికి ఏం చెప్పాలో అన్నీ చెప్పాడు కాబట్టి ఎటువంటి మరి ఆటంకం ఉండదని భావిస్తూ వెంటనే చతురికను పంపించాడు కుమారస్వామి రాజదంపతులను తీసుకుని రమ్మని. ఇక ఈ దిశగా సమస్య పరిష్కారం అవుతుంది అనేటటువంటి ఒక దిశగా మరి ఒక ముగింపు అనేది ఉండాలి కాబట్టి మరి వెంటనే పిలుచుకుని రమ్మంటాడు. ఇదంతా కూడా వల్లి బంధంలో అనేటటువంటి కథ. ఇక కొనసాగింపుగా మరి కథ ఏం జరగనుంది, తర్వాత వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత అనేటటువంటిది వల్లి కళ్యాణం అనేటటువంటి కథలో మరలా మనం కొనసాగింపుగా తెలుసుకుందాము. మేము ఈ ఖాళీ సమయంలో తప్పకుండా శివపురాణాన్ని వినే ప్రయత్నం చేయండి. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. నేను మీ అనుపమ.